వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. ఇంకా బిల్స్ కూడా ఉన్నాయి, ఎందుకంటే త్వరగా ముగించాలి సార్. తెలంగాణ ఈ రాష్ట్రంలో పెడితేనే ఇస్తానంటుంది. మీరు పంజాబ్ వెళ్తే నువ్వు వాడు నేషనల్ పోర్టల్లో పాల్గొన్న 50% ప్రొక్యూర్మెంట్ నా రాష్ట్రంలో చేయాలంటున్నారు. వాళ్ళు పెట్టుకున్న పాలసీ అధ్యక్ష. దయచేసి నేను కోరేది ఏంటంటే స్థానికంగా ఉన్న రైతులు ప్రయోజనాలు ఇండస్ట్రీ గురించి ఆలోచన చేయండి. మీరు 25% రిజర్వ్ చేసి నేషనల్ లెవెల్లో టెండర్ పిలిచి ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి 25% కూడా ఈయనంటే దానివల్ల ప్రయోజనం ఏముంది? సో నేను కోరేది దాన్ని దయచేసి లోకల్ ఇండస్ట్రీస్ బతికించండి. అది అంటే ఒకసారి బుచ్చయ్య గారు కూడా చెప్పేస్తే మీరు ఒకేసారి. సార్ వారు రాసిస్తారు, మీరు చెప్పేస్తారు, మేము వింటాము, ఇంటికి పోతాం. ఇంతేనా? న్యాయం జరగాల అక్కర్లేదా? రాష్ట్ర ప్రజలకు మేలు జరగాల అక్కర్లేదా? ఇంకా అధికార గణంలో మార్పు రాలే. గత ప్రభుత్వం నాడగా నడుస్తూ ఉన్నారు. పొరుగుంటి పొర్లకూర రుచి అని చెప్పాను. ఈ రాష్ట్రంలో ఉత్పత్తి అయిన వస్తువులు మార్కెటింగ్ చేసుకోలేకపోతా ఉన్నాం. ఇవాళ మీకు ఏదైతే 70 లక్షల టన్నులు మీరు సేకరిస్తా ఉన్నారు ధాన్యం, 67% చొప్పున 46,50,000 టన్నులు దాదాపుగా బియ్యం వస్తుంది. దానిలో పోర్టిఫైడ్ చేయాలంటే 46,500 మెట్రిక్ టన్నులు మిక్స్ చేయాలి. మీరు ఇవాళ టెండర్ పిలిచింది 33,000 టన్నులు పిలిచారు. మీరు చెప్పింది 4 సంవత్సరాలు అన్నారు. నేను 10 సంవత్సరాలు లెక్క పేరు వేడిన పిలిచాను. పక్కన మంత్రి గారు ఉన్నారు, ఆయన్ని కూడా అడుగుదాం సలహా. ఎందుకంటే ఎస్ఎంఎస్లు ఆయనే కదా మంత్రి గారు, ఎస్ఎంఎస్లు మంత్రి గారు ఆయనే. వాళ్ళు అసలు మీ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే అసలు మీరు మీ రిజిస్ట్రేషన్లోనే లేదు పోమన్నారు, ఎస్ఎంఎస్కి అవకాశం లేదు పోమన్నారు. మీ దగ్గరే నీతి వ్యాఖ్యలు చూస్తున్నారు. వాళ్ళ ఆఫీసులకు వెళ్తే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో మనం కూడా చూస్తూ ఉన్నాం. వాళ్ళ లెక్కపత్రం లేదు. కనీసం ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర ఇండస్ట్రీ కోసం, ఉపాధి కోసం పనిచేద్దామని ఆలోచన ఉంటే మనసుంటే మార్గం ఉంటుంది సార్. చంద్రబాబు గారు చెప్పినట్టుగా మనసుంటే మార్గం ఉంటుంది. అసలు మనసే లేకపోతే మనం ఏం చేస్తాం? దయచేసి ఆలోచన చేయండి సార్. పెద్దయిన బుచ్చయ్య చౌదరి గారు ఆయన అందించిన సలహాలు, ఆవేదన పూర్తిగా ఏకీభవిస్తున్నాను అధ్యక్ష, అందులో డౌటే లేదు. ఎందుకంటే అదొక బాధ్యతగా తీసుకుని మనం ముందుకెళ్ళాలి అధ్యక్ష. అదొక కర్తవ్యంగా మేము దాన్ని నిలబడుతున్నాం. దాంట్లో ఎక్కడ కూడా పొరపాటు లేదు. అయితే దయచేసి గౌరవ సభ్యులు నేను కోరేది ఏంటంటే ఎంఎస్ఎంఈ విధానం రాష్ట్ర ప్రభుత్వంలో చాలా స్పష్టంగా 25% వరకు ప్రిఫరెన్స్ ఇవ్వమని చాలా క్లియర్గా ఉంది అధ్యక్ష. దానికి జియోఎంఎస్ నెంబర్ 69 కూడా ఉంది అధ్యక్ష. కానీ ఎక్కడ కూడా ప్రైస్ ప్రిఫరెన్స్ ఇవ్వమని ఎక్కడ లేదు అధ్యక్ష. ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఆలోచించాల్సింది 100 కోట్లు చేసే ఈ ప్రొక్యూర్మెంట్లో ఆడిట్ క్వరీస్ ఇవన్నీ వస్తాయి. అట్లా చేయాలి. అయితే ఖచ్చితంగా నేను మాటిస్తున్నాను గౌరవ సభ్యులకి, రాష్ట్రంలో ఉన్న ఈ ఎంఎస్ఎంఈలు ఎవరైతే ఉన్నారో ఎఫ్ఆర్కే మ్యానుఫ్యాక్చరర్స్, వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చే విధంగా సపరేట్ టెండర్ పిలిచి వాళ్ళకి న్యాయం చేసే విధంగా తప్పకుండా మేము చర్యలు తీసుకున్నాం అధ్యక్ష. ఇందులో ఏమాత్రం కూడా డౌట్ లేదు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కొన్ని సూచనలు అనుగుణంగా జాతీయ స్థాయిలో పిలవాల్సిన టెండర్ 75% వరకు పరిమితమై మన రాష్ట్రంలో ఉన్న ఎంఎస్ఎంఈలకి మాత్రం ఖచ్చితంగా 25% వరకు సపరేట్ టెండర్ పిలిచి మేము ప్రొక్యూర్మెంట్ చేస్తామనే హామీ నేను గౌరవ సభ్యులకి ఇస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీ కాపాడాలంటే ఒప్పుకున్నారు సార్. మంత్రి గారిని చెప్పన్నారు సార్. మా పక్కనే మంత్రి గారు ఉన్నారు, స్మాల్ మీడియం మినిస్టర్ గారు. అసలు ఇండస్ట్రీని కాపాడతలేదు. ఆయన మాట చెప్పమనండి. చెప్పండి సార్. మంత్రి గారు మీరు ఏమైనా ఉంటే మాకు సమాధానం చెప్పండి. లేదండి, కాదు ఆయన చెప్పమంటాం మీరు లేచిపోవడం సమంజసం కాదు. ఇది ఓన్లీ సివిల్ సప్లైస్ సబ్జెక్టు. మంత్రి గారు చక్కటి సమాధానం మనసుతో ఆలోచించి మరీ 25% పరిశీలిస్తామని చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వ బిల్లులు, కార్మిక ఫ్యాక్టరీలు, బాయిలర్లు, బీమా మరియు వైద్య సేవల శాఖ మంత్రి గారు ఫ్యాక్టరీల ఆంధ్రప్రదేశ్ సవరణ బిల్లు 2019ను ఉపసంహరించేందుకు ఇప్పుడు అనుమతి కోరతారు. Honorable Speaker sir, I request to move for a leave to withdraw the Factories Andhra Pradesh Amendment Bill 2019. మంత్రి గారి ప్రతిపాదన ఇప్పుడు సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఫ్యాక్టరీల బిల్లు 2019ను ఉపసంహరించడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. కాబట్టి ప్రతిపాదన ఆమోదించడమైనది.
ఆ బిల్లు ఉపసంహరించబడింది. కార్మిక, ఫ్యాక్టరీలు, బాయిలర్లు, బీమా మరియు వైద్య సేవల శాఖ మంత్రి గారు పారిశ్రామిక వివాదముల ఆంధ్రప్రదేశ్ సవరణ బిల్లు 2019ను ఉపసంహరించేందుకు అనుమతి కోరతారు. Honorable Speaker, sir, I request to move for a leave to withdraw the Industrial Disputes Andhra Pradesh Amendment Bill 2019. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం పారిశ్రామిక వివాదముల ఆంధ్రప్రదేశ్ సవరణ బిల్లు 2019ను ఉపసంహరించటం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి. కొంచెం వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు అందరూ అవునన్నారు. కావున ప్రతిపాదన ఆమోదించటమైనది. బిల్లు ఉపసంహరించబడింది. కార్మిక, ఫ్యాక్టరీలు, బాయిలర్లు, బీమా మరియు వైద్య సేవల శాఖ మంత్రి గారు కార్మిక శాసనముల అపరాధముల రాజీకి ఆంధ్రప్రదేశ్ సవరణ బిల్లు 2019ను ఉపసంహరించేందుకు అనుమతి కోరతారు. Honorable Speaker, sir, I request to move for a leave to withdraw the Labor Laws Andhra Pradesh Amendment for Compounding of Offences Bill 2019. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం కార్మిక శాసనముల అపరాధముల రాజీకి ఆంధ్రప్రదేశ్ సవరణ బిల్లు 2019ను ఉపసంహరించటం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి. వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు అందరూ అవునన్నారు. కావున ఈ ప్రతిపాదన ఆమోదించటమైనది. బిల్లును ఉపసంహరించబడింది. రవాణా శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ మోటారు వాహనముల పన్ను విధింపు సవరణ బిల్లు 2025ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరతారు. Honorable Speaker, sir, I request to move for the leave to introduce the Andhra Pradesh Motor Vehicles Taxation Amendment Bill number 2025. Thank you, sir. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ మోటారు వాహనముల పన్ను విధింపు బిల్లు 2025ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి. వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించటమైనది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. కాదు, దీని మీద చర్చ పెట్టరా? రవాణా శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ మోటారు వాహనముల పన్ను విధింపు సవరణ బిల్లు 2025ను పరిగణలోకి తీసుకునేందుకు అనుమతి కోరతారు. I request to move that the Andhra Pradesh Motor Vehicles Taxation Amendment Bill 2025 be taken into consideration. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. చర్చ వద్దా? ఎవరు ఒకరు మాట్లాడమన్నా. బిల్లుపై ఇప్పుడు చిరు చర్చ. ఇప్పుడు ఈ బిల్లు సేలియంట్ ఫీచర్స్ ఏమన్నా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే అందరూ చదివి ఉండకపోవచ్చు. నమస్తే సార్. గూడ్స్ వాహనాల గ్రీన్ ట్యాక్స్ తగ్గింపు సార్. పర్యావరణ పరిరక్షకు తోడ్పాటు రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ దృష్టిలో ఉంచుకొని వాహనాల వయస్సు ఆధారంగా వసూలు చేసే గ్రీన్ ట్యాక్స్ను సవరిస్తూ గూడ్స్ వాహనదారులపై ఉన్న ఆర్థిక భారం తగ్గించే దిశగా కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాణిజ్య వాహనాల వయసు పెరిగిన కొద్దీ వాటి వల్ల కలిగే వాయు కాలుష్యం, పర్యావరణ ప్రభావం దృష్టిలో ఉంచుకొని గ్రీన్ ట్యాక్స్ను ఆచితూచి సవరించడం జరిగింది సార్. గ్రీన్ ట్యాక్స్ సవరణ సార్ 12 సంవత్సరాల లోపు వయసును కలిగిన హెవీ గూడ్స్ వాహనాలకు, హెచ్జీవీ వెహికల్స్కు గతంలో 16,000, 3,000, 10,000 రూపాయలు కలెక్ట్ చేసేవాళ్ళం సార్. ఇప్పుడు దాన్ని 1,500గా నిర్ధారించడం జరిగింది. అలాగే 12 సంవత్సరాలు పైబడిన వాహనాలకు గతంలో 3,200, 6,000, 20,000 కలెక్ట్ చేసేవాళ్ళం సార్. ఇప్పుడు దాన్ని సవరిస్తూ ప్రభుత్వం 3,000 రూపాయలు కుదించడం. థ్యాంక్ యూ సార్. ఆటోమొబైల్ రంగం ఎప్పటి నుంచో ఈ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ బిల్లు మీద బొమ్మ అఖిలప్రియ గారు మాట్లాడారు.
అధ్యక్ష, కూటమి ప్రభుత్వము మాట ఇచ్చిన ప్రకారం అధ్యక్ష వాహనదారులకి ఈ గ్రీన్ ట్యాక్స్ అనేది తగ్గించేదానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందుకు ప్రజలందరి తరపు నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. యువగలం పాదయాత్ర టైంలో లోకేష్ అన్న గారిని కలవడానికి ఎన్నో నియోజకవర్గాల నుంచి లారీ ఓనర్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా అన్నని కలిసి మరి వాళ్ళ బాధలు చెప్పుకున్నప్పుడు తప్పకుండా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ట్యాక్స్ అనేది తగ్గిస్తామని చెప్పి మాట ఇచ్చినారు అధ్యక్ష. మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు ఈ గ్రీన్ ట్యాక్స్ తగ్గించడం అనేది కూడా వాహనదారులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అధ్యక్ష. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధ్యక్ష ఈ ట్యాక్స్ అనేది గ్రీన్ ట్యాక్స్ అనేది కేవలం అంటే 200 రూపాయలు ఉండింది అధ్యక్ష. ఈ 200 రూపాయల నుంచి వైసీపీ ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో 200 నుంచి 20,000 వరకు ఈ ట్యాక్స్ పెంచడం అనేది వాళ్ళ మీద భారం పెంచడమే కాకుండా వాళ్ళ జీవితాలను కూడా మరి ఈ వెహికల్స్ ని కూడా సీజ్ చేయడము, ఈ ఫిట్నెస్ సర్టిఫికేట్ లేదని వాళ్ళు ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు గత ప్రభుత్వంలో చాలా కంప్లైంట్స్ చూడడం జరిగింది అధ్యక్ష. మళ్ళీ ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 20,000 ఉన్న ట్యాక్స్ మరి 3,000కి తగ్గించడము, 1,500 2 ఇన్స్టాల్మెంట్ లో కట్టించుకునేదానికి కూడా అవకాశము ఇప్పుడు మన ప్రభుత్వం ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 2018-19లో అధ్యక్ష ఈ ట్యాక్స్ కలెక్షన్ కేవలం 5 కోట్లు ఉండింది అధ్యక్ష. 5 కోట్లు ఉన్న ఈ ట్యాక్స్ కలెక్షన్ మరి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 100 కోట్లు వసూలు చేసుకోవడము, ఆ భారం అంతా కూడా వీళ్ళ మీద పెట్టడం అనేది చాలా అన్యాయంగా చేయడం జరిగింది అధ్యక్ష. మరి సరుకుల రవాణా, లారీలు, వ్యాన్లు, ప్రజా రవాణా, బస్సులు, మినీ బస్సులు 7 సంవత్సరాలు ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకుంటున్న టైంలోనే కంపల్సరీగా మరి ఈ హరిత ట్యాక్స్ కూడా కట్టాలని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. మరి గతంలో 200 రూపాయలు ఉండే ఈ ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్